కనులు మూసి నడవమంటే అడుగెలా సాగునో, కరిగిపోతుందని తెలిసి కలయలా కందునో, వానొస్తే కాచే గొడుగే వరదై ముంచేస్తే ఎలాగో, ఉయ్యాలలో ఊపిన ఊపిలోకి నెడితే ఎలాగో, ఎదురుంటే చాలదు వరుడు, ఎదన ఉంటేనే అవుతాడు తోడు. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో. అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. ఈ లోకమంతా చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఎందుకంటే నా సంధ్య నిప్పు, తప్పు చెయ్యదు. ఆ ఇల్లు ఈ ఇల్లు అందుకుంటే పూలు పళ్ళు అంతే చాలు. నీకు ఈ బంధం కంటే ఆ బాండే ఎక్కువైపోయిందా? ఈ బంధం ఆ బాండ్ రెండు ఒకటే. బాజా భజంత్రీలు బంధువుల సంతోషాలు, తప్పన మౌన రోదనలు వినవా ఇక్కడ ఏ చెవులు. సార్, మిమ్మల్ని ఆకాశ రామంటున్నారు సార్. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? నీ వర్క్ నాకు అసలు నచ్చట్లేదు సూర్య. నీకు సంబంధం లేని ప్రతి విషయంలో బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. అందుకే ఈ క్షణం నుంచి నేను జాబ్లోంచి తీసేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటే అలా చేయండి సార్. ఆగు సూర్య, ఏమైంది? జోకి కూడా రెస్పాండ్ అవ్వలేనంత సీరియస్గా ఉన్నావంటే ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు. ఎందుకు పిలిచావో చెప్పు. నీతో మాట్లాడే పనుంది సూర్య. 2 సార్లు నా ప్రాణాలు కాపాడి నేను లేకపోయినా సైట్లో వర్క్ ఆర్గనైజ్ చేస్తూ నా బెస్ట్ ఫ్రెండ్గా మారిన నిన్ను ఎందుకు వద్దనుకుంటాను, ఎలా వదులుకుంటాను? జీతం తప్ప నా నుండి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. ఈ ఉద్యోగం కూడా నీకు టైంపాస్ కోసమే అని తెలుసు. డబ్బు మీద సంపాదన మీద ఏమాత్రం ఆశ లేని నిన్ను నా లాభంలో షేర్ ఇచ్చి నీకు ప్రమోషన్ ఇస్తూ పొజిషన్ మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడెందుకు ఆకాశ్ అవన్నీ? నువ్విస్తున్న జీతం, చూపిస్తున్న అభిమానం చాలు. అంతకు మించిన షేర్లు లాభాలు నాకేమొద్దు. నువ్వొద్దన్నా సరే ఇవ్వడం నా బాధ్యత, ధర్మం. షేర్లు ఎవరి పేరు మీద రాయమంటావు చెప్పు? నీ పేరు మీద, నీ భార్య పేరు మీద? నీ వైఫ్ పేరు మీదే అంటావని నాకు తెలుసులే. సంధ్య పేరు మీద వద్దు. సూర్య, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? సంధ్య పేరు మీద ఏం వద్దంటున్నావా? నీ నుండి ఈ ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనుషులు మనసులు మారినప్పుడు మాటలు మారడం ఎంతసేపు? సంధ్య ఇప్పుడు నాకు సొంతమో కాదో కూడా తెలియటం లేదు.
కొన్ని సంఘటనల వల్ల తను నేను వద్దని వేరే జీవితాన్ని వెతుక్కుందేమోనని డౌట్గా ఉంది. వాట్ ద హెల్ సూర్య, ఆలోచించే మాట్లాడుతున్నావా? అవును, అన్ని రకాలుగా ఆలోచించే ఈ మాట అంటున్నాను. పరిస్థితులు, పద్ధతులు అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. నా భార్యకి వేరే ఎవరితోనో. ఎనఫ్ సూర్య, ఇంకొక అక్షరం నీ నోటి నుంచి రావటం నాకు ఇష్టం లేదు. సంధ్య నీతో సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా ఉండటం లేదని నీలో అనుమానం మొదలైంది, అంతే కదా? లేదు, ఇంకా చాలా కారణాలున్నాయి. అన్నింటికి మూలం మాత్రం ఈ రెండే కదా? ఒక్కోసారి మన మనసులో ఒక మనిషి మీద అనుమానం మొదలైతే వాళ్ళేం చేసినా తప్పే కనిపిస్తుంది. అర్థం చేసుకునే గుణమే అనుమానానికి అసలైన విరుగుడు. ఒక ఆడది నిజంగా తప్పు చెయ్యాలి అనుకుంటే నువ్వే కాదు, ఆఖరికి మనల్ని పుట్టించిన ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. పెళ్లితో ముడిపడే బంధం నమ్మకం అనే పునాదుల మీద బలంగా ఉండాలి గాని అనుమానం అనే గాలికి రాలిపోయే పేకమేడలా ఉండకూడదు. షేర్ సంధ్య పేరు మీద పెడతాను, నాకు ఐడి కార్డ్ డీటెయిల్స్ తీసుకునిరా. వద్దని చెప్పాను కదా ఆకాష్, వదిలే. మా పునాదులు కదలటం మొదలైంది, ఇక పేక మేడ కూలటం మాత్రమే మిగిలింది. నీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కర్మ కొద్దీ పండు విషయంలో తప్పు జరిగిపోయింది. దివ్యకి నిజం తెలియక పండుకి సపోర్ట్ చేస్తుంది. మా ఇద్దరి పెళ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకుంటానని చెప్తోంది. పోనీ ఆల్రెడీ నాకు దివ్యతో పెళ్ళైపోయిందని పండుకి చెప్పేస్తే అది దివ్యకి తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ చూపిస్తున్న దివ్య శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆశగా దివ్య నా దగ్గరికి వస్తున్నా చేసిన తప్పు గుర్తొచ్చి దివ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈరోజు పంతుల్ని రమ్మన్నాను. అదిగో పంతులు వచ్చేస్తున్నట్టున్నాడు. బాబ్జీ అంటే నేనే పంతులు గారు. చెప్పండి, నన్నెందుకు ఫోన్ చేసి పిలిపించారు? మీరొక సాయం చేయాలి. సాయమా? అంటే పెళ్లి జరిపించాలా, అభిషేకం చేయించాలా, లేక దినం పెట్టించాలా? అవన్నీ కాదు, అబద్ధం చెప్పాలి. ఆ? మీకు దివ్య అని ఒక ఆవిడ నెంబర్ ఇస్తాను. అప్పుడు ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముహూర్తాల గురించి అడిగితే 6 నెలల వరకు అసలు మంచి ముహూర్తాలే లేవని చెప్పండి. మరి అలా చెబితే నాకేమిటి లాభం? 5,000 ప్లస్ వెహికల్ కన్వెన్స్ చేస్తా. సరే, డీల్ ఓకే. ఇంతకీ పెళ్ళి ఎవరికి? నాకు, పండుకి. మరి దివ్య ఎవరు? నా భార్య. ఆ? అంటే ఆల్రెడీ మీకు పెళ్ళి అయిందా? అవును. అంటే మీ భార్య మళ్ళీ మీకు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తోందా? కలికాలం, శుభలగ్నం. సింపతీలొద్దు, చెప్పింది చెయ్యండి చాలు. దివ్య గారి ఫోన్ నెంబర్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. పంపించాను, మాట్లాడండి. ఏదైనా తేడా చేసినా, వాళ్ళ ముందు విజ్ఞాన ప్రదర్శన చూపించినా మీ పిండ ప్రదానానికి నేను ముహూర్తం పెడతాను. అవసరం లేదయ్యా, డబ్బులు సిద్ధం చేసుకోండి, మీరు చెప్పమన్నదే చెప్తాను. అంతేకాదు పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టడానికి వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్ చేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎలా చెబితే అలా చేస్తానయ్యా. పేమెంట్ దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలాగే, వస్తాను.
వేరే జీవితాన్ని వెతుక్కుందేమోనని డౌట్గా ఉంది. మా పునాదులు కదలటం మొదలైంది. ఇక పేక మేడ కూలటం మాత్రమే మిగిలింది. నన్ను చూసి కింద పడేయడం ఎందుకు? మొత్తానికి ఆపేయమన్నాను కదా. సారీ సంధ్య, నేను కూడా ఆపేయాలనుకున్నాను. కానీ ఆలోచనలు అలవాట్లని కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయి. ఏం ఆలోచనలు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా? కాదు, సూర్య గురించి ఆలోచిస్తున్నాను సంధ్య. ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? సూర్య బాధ తలుచుకుంటే పాపం అనిపిస్తోంది. లాస్ట్ టైం వాడికి వైఫ్ మీద డౌట్ ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు అది నిజమని చెప్పడానికి తన దగ్గర చాలా సాక్ష్యాధారాలున్నాయంటున్నాడు. తను లేని 2 ఏళ్ల కాలంలో తన భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. ఎలా చెప్తారండి? ఆయనకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? తన భార్య గురించి చెప్తే నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అంటే అది మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు ఆయనకి భార్య అంటే చాలా ఇష్టం అన్నారు కదా. అలాంటప్పుడు అలా ఎందుకు మాట్లాడతారు అని. నాకు కూడా సూర్య మాటలు నచ్చలేదు సంధ్య. అలా ఆలోచించడం కూడా తప్పని చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా తన అనుమానాన్నే బలంగా నమ్ముతున్నాడు. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, అనుమానం పుట్టినా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి, కానీ మీతో చెప్పి బాధపడడం ఎందుకండి? డైరెక్ట్గా తన వైఫ్ని అడగచ్చు కదా. నిజమేంటో ఆయనకే చెప్పేది. ఏమో ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. అవునులేండి, ఒక్కోసారి పరిస్థితులు మనిషి చేత మంచి చేయిస్తాయి, మోసంగా మారుస్తాయి. కానీ సూర్య చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు వాడి భార్య మీద చాలా కోపం వస్తోంది. మీకెందుకు కోపం? ఎందుకు రాదు సంధ్య? మొగుడు నిజాయితీగా ఉన్నప్పుడు భార్య కూడా నమ్మకంగా ఉండాలి. ఇలా అనుమానం వచ్చేట్టు బిహేవ్ చేస్తే తప్పు కదా. సూర్య అనుమానం నా దగ్గర చెప్పగలిగాడు. ఆదివారాలు వచ్చే ఆ మహాతల్లి ఆ మాత్రం కనిపెట్టలేకపోయిందా? లేదంటే తెలిసి కూడా ఏదైనా దాయాలని చూస్తోందా? ఏమండి, మీకెన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరేంటి? ఇది ఆ భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్. మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చడం లేదు. సమస్య వాళ్లదే కావచ్చు సంధ్య, కానీ సూర్య నా స్నేహితుడు కదా. వాడికి ప్రాబ్లం అంటే నాకు కూడా ప్రాబ్లమే కదా. భర్త దగ్గర సీక్రెట్స్ దాచి అతన్ని పరాయి మనిషిగా చూసే ఆడది అసలు మంచిదే కాదు. అలాంటి దాన్ని బుద్ధున్న ఏ మొగుడు మగాడు క్షమించడు. అంతెందుకు సంధ్య, మన ఇద్దరం ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టే కదా ఇంత సంతోషంగా ఉంటున్నాం. నువ్వు నాతో ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత నిజాయితీగా ఉంటావు. కలలో కూడా అబద్ధం చెప్పవన్న నమ్మకం ఉంది. ప్రతి ఆదివారం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న విషయాలు తప్ప పొరపాటున కూడా పెద్ద విషయాలు, ప్రాబ్లమ్స్ తెచ్చే సీక్రెట్స్ దాచవని నాకు తెలుసు. ప్రతి భార్య నీలా ఉండాలి. భర్తని గౌరవిస్తూ ప్రేమిస్తూ అతడు మాత్రమే ప్రపంచంగా బతికితే నా లైఫే కాదు, ఎవరి లైఫ్ అయినా హ్యాపీగానే ఉంటుంది. సంధ్య,
ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నా మనసులో మాటలు విని ఫీల్ అయ్యావా? ఇవి ఆనంద బాష్పాలా? నీ గురించి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వు నా భార్య కావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమ తెలిసి సూర్య ఆరోగ్యం కోసం అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ప్రతి క్షణం లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకుంటున్నానండి. క్షమించమని అడిగే అర్హతని కూడా దూరం చేసుకుంటున్నాను. సరే, పద వెళ్దాం. సూర్య ఎక్కడ లక్ష్మి? రమ్మని చెప్పి చాలాసేపు అయిందండి. సంధ్య వెళ్ళినప్పటి నుంచి గదిలోనే ఉన్నాడు. ఉండు, నేను వెళ్ళి పిలుస్తాను. అవసరం లేదు నాన్న, నేనే వస్తున్నాను. చాలు. చాలమ్మా, నైట్ టైం ఎక్కువ తిన్నాను తెలుసు కదా. అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా సూర్య, దానికే చిరాకు కోపం ఎందుకు? మామూలుగా మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు నాన్న. అందుకే నా గొంతు మాట కూడా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. నీకు కోపం చాలా ఎక్కువైందిరా. ఆ కోపం వల్ల మేము సంధ్య చాలా బాధపడుతున్నాం. నా కోపానికి కారణం, నీ బాధకి కారణం ఎవరో కాదు, మీ కోడలే. ఊరికి అందరి మీద అరవాలని నాకు మాత్రం ఉంటుందా? ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తే సరిపోతుంది. అలా కాకుండా సైలెంట్గా ఉండో లేదంటే అబద్ధం చెప్పడం వల్ల గొడవే అవుతుంది. సంధ్య విషయంలో జరుగుతుంది అదే. నువ్వు ఉద్యోగం మానేయమని చెప్పావు, అదేనా? అవును నాన్న, మా మధ్య దూరానికి మనస్పర్ధలకి అన్నిటికీ కారణం ఆ బాండ్, ఆ ఉద్యోగం. అందుకే వద్దని చెప్పాను. కానీ సంధ్య మాత్రం చాలా కోపంగా పొగరుగా సమాధానం చెప్పింది. నాకు తన పద్ధతి అస్సలు నచ్చట్లేదు నాన్న. ఏంటి సూర్య ఇది? సంధ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని ప్రాణంగా చూసుకుంటున్నది ఇలా అపార్థం చేసుకోవడానికేనా? ఎప్పుడూ నీ వైపు నుంచే కాదురా, సంధ్య వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాలమ్మా? నా కోసం జాబ్ని వదలని ఫిక్స్ అయింది. మెడలో తాలి కట్టిన మొగుండనే మర్యాద లేకుండా జస్ట్ ఇలా ముట్టుకుంటేనే పారిపోతుంది. పరాయి మగాడ్లాగా దూరం పెడుతుంది. సంధ్య ఇలా ఉన్నప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పండి. దీనంతటికీ ఒక్కటే పరిష్కారం. ఉద్యోగం మానేయమని సంధ్యకి మీరే చెప్పాలి. నేను లేనప్పుడు సంతకం పెట్టిన బాండ్ని చింపి విసిరేయాలి. నేనే అందరికన్నా ముఖ్యమని ఎప్పుడు నాతోనే ఉండాలి నాన్న. మన ఇంట్లోనే ఉండాలి. మీరు సంధ్యతో చెప్పాలి. ఒరే సూర్య, ఆ జాబ్ మానేయడం అంత సులువు కాదురా. అలాంటి అవకాశం ఉంటే నువ్వు చెప్పకుండానే సంధ్య నిర్ణయం తీసుకుంటుంది కదా. అవును సూర్య, సంజయ్ సంతకం పెట్టిన ఆ బాండ్ బాధ్యతకు మించిన బంధం లాంటిది. నువ్వు రావనుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం కోరుకున్నా రాలేకపోతోంది. తను రాదు. ఒకవేళ వస్తానన్నా మీరు వద్దని చెప్తారు, అంతే కదా? మేమెందుకు చెబుతాంరా? చెప్తారు. ఎందుకంటే మీకు ఈ కొడుకు కన్నా కోడలే ఎక్కువ కాబట్టి. నా బాధ కన్నా సంధ్య ఉద్యోగం ముఖ్యం కాబట్టి. అందుకే మా మధ్య ఏం జరిగినా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారు కదా.
నాకు మాత్రమే అర్థం చేసుకోవడం రాదన్నట్టు నాకు క్లాసులు పీకుతారు కదా. లేదు నాన్న, సంజయ్ కూడా సలహాలు ఇస్తున్నావు. నీతో ఎలా ఉండాలో, కోపం రాకుండా ఎలా ప్రవర్తించాలో చెబుతున్నావురా కదా లక్ష్మి? మీరు చెప్పడం ఏంటి నాన్న? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా గురించి ఆ మాత్రం తెలీదా? సంధ్య చేసిన ప్రతి పని, చెప్పే ప్రతి మాట నన్ను దూరం పెడుతున్నట్టే ఉన్నాయి. గుండెల్లో గుడి కట్టుకున్నాను నాన్న. పక్కన లేకపోయినా ప్రేమ దేవతగా పూజించాను. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్నా సరే కొత్తగా చూస్తుంది. నా పక్కనే ఉంటూ కూడా లెక్కలేనంత దూరం పెడుతుంది. నా సంధ్య మా బంధానికి మాత్రమే విలువిస్తుందా, లేక వద్దనుకుని తెంచుకుంటుందా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. లేదురా, అలా ఎప్పటికీ జరగదు. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు సంధ్య మొదలైనట్టు నేను లేనప్పుడే సంధ్య మీతో సంతోషంగా ఉంటుందేమో అనిపిస్తుంది. సూర్య, సూర్య, రేయ్, భోంచేసి నాన్న, వెళ్ళరా. సూర్య, ఆగు నాన్న. నాన్న సూర్య, సూర్య, అబ్బా తినండి. నువ్వు ఈ మధ్య చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడుతున్నట్టున్నావు. అది కూడా లేడీస్ది కాదు, మగాళ్ళు వాడే పర్ఫ్యూమ్.